హాయ్ అన్వేష్, ఎలా ఉన్నావు? సో అదే మైత్ర బ్రో ద్వారా తెలిసింది ఒక వీడియో వదులుతున్నావు అని. అంటే నీకు తెలుసు కదా, రీసెంట్ గా మా మదర్ చనిపోయింది. సో అప్పటి నుంచి అందరం ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాం, మొత్తం ఫ్యామిలీ మొత్తం. నువ్వు కూడా నా వీడియోస్ లో కూడా చూడొచ్చు, నా ఆఫీస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో అది మళ్ళీ ఇప్పుడు ఇదంటే కొంచెం వాళ్ళు తీసుకోవడం కష్టం. అండ్ ఆల్రెడీ నేను అది ఆ ప్రమోషన్స్ కూడా ఎప్పుడూ ఆపేసి, చాలా కాలం అయింది ఆపేసి. అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసాం ప్రజెంట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు, ఈ గొడ్లవల్లేరు కేసు ఉంది కదా. సో దాంట్లో చాలా మంది వీడియోలు చేశారు, నేను చాలా లేట్గా చేశాను. కానీ ఎందుకు ర్యాండమ్ ఇంకా పోలీసులు నన్ను తీసుకుని వెళ్ళారు అనమాట. సో ఆ కేసులో సో అది కూడా ఉంది ప్రెసెంట్. సో కొంచెం ఆలోచిస్తామని చేశారు, అంతకు మించి ఏం లేదు. ప్రమోషన్స్ అయితే ఎప్పుడు ఆపేసాను. కావాలంటే నీకు చాలా స్క్రీన్ షాట్లు, ఇది పోయిన సంవత్సరం కూడా చాలా మంది అప్రోచ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బెట్టింగ్ అని చాలా స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, అంటే చార్ట్స్ ఉన్నాయి నా దగ్గర. కావాలంటే ఇవి కూడా నీకు పంపిస్తాను, చూస్తానంటే. సో అది ఆపేయటం అయితే మనం ఎప్పుడు ఆపేసాం. సో మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు వీడియో పెడితే మళ్ళీ అది అదంతా కొంచెం తలనొప్పి అయిద్దని. అది ఏం లేదు, మామూలుగా అయితే ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పొజిషన్ అంత బాగాలేదు, ఇంట్లో కూడా అంత పొజిషన్ బాగాలేదనమాట. అందరూ ఫుల్ డిప్రెషన్ లో ఉండేది అంతా. సో అండ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో అసలు ఆలోచిస్తామని మెసేజ్ చేశాను.